తెలంగాణలో వర్టెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎలా డిఫరెంట్‌గా నిలుస్తుంది? ఎస్పెషల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ ఏంటి, ఈసీ ఏంటి, నాకు ఒక అవగాహన ఉంది. సో నేను ఒక పేరెంట్కి వచ్చినప్పుడు కాలేజ్ ఏంటి కానీ, కోర్స్ గురించి కానీ మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. కౌన్సిలర్స్ టీమ్ వచ్చేసి వెరీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అరౌండ్ ఒక 5 years పనిచేసిన వాళ్ళు, 6 years అంటే మా దగ్గరే వర్క్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఎండ్ టు ఎండ్ నేనే చూసుకుంటాను. అండ్ కౌన్సిలర్స్ కూడా పేరెంట్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ థింగ్స్ మాట్లాడకుండా వాట్ ఈజ్ యాక్చువల్లీ స్టూడెంట్కి నీడ్ ఏముంది, అంటే పేరెంట్కి నీడ్ ఏముంది, సో ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజెస్ తోటి మీరు ఎలా వర్క్ చేస్తారు? తెలంగాణలో మీరు చూసుకుంటే ఒక 250+ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఓన్లీ టాప్ 20కే కాంపిటీషన్ ఉంటుంది. మా ఒక కాన్సన్ట్రేషన్ కూడా ఏంటంటే స్టూడెంట్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉంటుంది. సో మేము కూడా ఏంటంటే టాప్ 20కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. సో ఫస్ట్ కౌన్సిలింగ్కి ముందు స్టూడెంట్ ఎలా తనని తను ప్రిపేర్ చేసుకోవాలి? ఏ కాలేజ్లో నీకు సీట్ వస్తుంది, ఒకవేళ ఆ కాలేజ్లో నీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వస్తుందా, లేదు సెకండ్ కౌన్సిలింగ్కి నీకు ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుందా చూడాలి. లేదు అక్కడ కూడా నీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్లో ఉంటుంది కదండి, దీనికి స్ట్రాటజీ అన్నది ఎలా ఉండాలి? నీకు ఆ ప్యానెల్లో కాలేజ్ నేమ్ అనేది ఇన్ డీటెయిల్గా కనబడద్దు. మనం ఓన్లీ కాలేజ్ యొక్క కోడ్ మాత్రమే మనము చూసుకోవాలి. మీరు ఒక కాలేజ్ అనుకొని ఇంకొక కాలేజ్ కోడ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి. సో పేరెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటండి? ఇప్పుడు పేరెంట్ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చింది మంచి కాలేజా చెడ్డ కాలేజా అని చూసుకొని, అప్పుడు వచ్చింది మంచి కాలేజ్ అయితే ఫైన్, చెడ్డ కాలేజ్ అయితే నాకు ఒక 9,000 ర్యాంక్ వచ్చింది, సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటారు. ఈ కాలేజ్ వరకు మాత్రమే కట్ ఆఫ్ పెట్టేసుకుంటారు. కానీ వెబ్ ఆప్షన్స్ అనేది దాని తర్వాత కూడా మనం పెట్టుకోవాలి ఆప్షన్స్, ఎందుకంటే మనం చెప్పలేము. ఇంటర్ కాలేజెస్ జేఈ ప్రిపరేషన్ పై ఫోకస్ ఎలా పెడుతుంది? అంటే ఇప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పేది ఎలా ఉంటుందంటే, మీరు ఐఐటి ప్రిపేర్ అవుతే ఆటోమేటికల్లీ తెలంగాణలో ఎంసెట్ వస్తుందని చెప్తారు. సో అల్ల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనుకొని ఇది కూడా నెగిటివ్ మార్కింగ్ లేకపోయినా ఉంటుందని ఒక భ్రమలో ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తారు. వాళ్ళు ఎందుకు అలా ఫోకస్ చేస్తున్నారంటే, నువ్వు ఓన్లీ ఎంసెట్ అంటే మీరు జాయిన్ అవ్వరు. సో వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ థింగ్స్ ఉంటాయి. సో ఐఐటి అంటే దానికి ₹1,00,000 ఎక్కువ చెప్తారు మీకు. ఇప్పుడు టాప్ కాలేజెస్ ఉంటాయి కదండి, అవి మిస్ అవ్వకుండా ఈ ఆప్షన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? అవన్నీ థింగ్స్ అన్నీ మేము మా యొక్క కన్సల్టెన్సీకి, మా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుండి మీరు కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ ఆ థింగ్స్ అన్నీ కూడా క్లియర్గా మా టీం ఉంటారు, మీకు చెప్తారు, ప్రాపర్గా గైడ్ చేస్తారు.